నమస్కారం, శ్యామ్ కుమార్ రిపోర్టింగ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఎపిసోడ్ లో ప్రధాన అంశాలు: ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 36 సంవత్సరాల పాటు విద్యారంగానికి విశిష్ట సేవలందించి పదవి విరమణ పొందిన శ్రీ కేవీవి ప్రసాదరావు గారికి శ్యామ్ కుమార్ రిపోర్టింగ్ ఛానల్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పుడు ఆయన ఉద్యోగ విరమణ సన్మాన ముగింపును కార్యక్రమాన్ని విశేషాలను తెలుసుకుందాం. 36 ఏళ్ల విద్యాసేవకు ఘన సత్కారం. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హిల్ కాలనీ నాగార్జున సాగర్లో సీనియర్ ఉపాధ్యాయుడిగా సేవలందించిన శ్రీ కేవీవి ప్రసాదరావు గారు ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా హిల్ కాలనీలోని బాలవిహార్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఘనంగా ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ స్వర్ణమానస సుమన్, వైస్ చైర్మన్ గొడవర్తి రాజాప్రసాద్, 9వ వార్డు కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ, 10వ వార్డు కౌన్సిలర్ వెనిషా రాజేష్, పెద్దఊర మండల విద్యాశాఖ అధికారి రాము, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీ ప్రసాదరావు గారిని, ఆయన సతీమణి శ్రీమతి గాయత్రి గారిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. శ్రీ కేవీవి ప్రసాదరావు గారు విద్యాశాఖలో 36 సంవత్సరాల పాటు వివిధ ప్రాంతాల్లో ఉపాధ్యాయునిగా సేవలందిస్తూ వేలాది మంది విద్యార్థుల జీవితాలకు బలమైన పునాది వేశారు. నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యత, మానవీయ దృక్పథాన్ని విద్యార్థుల్లో పెంపొందించడంలో విశేష కృషి చేశారు. ఆయన వద్ద విద్యాభ్యాసం చేసిన అనేక మంది విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో కొనసాగుతూ తమ గురువుకు గర్వకారణంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రసాదరావు గారి సేవలను కొనియాడుతూ విద్యారంగంలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రామకృష్ణారెడ్డి, రఘువీర్ బిన్ని, మోహన్ నాయక్, ప్రభుత్వ మోడల్ హైస్కూల్ ప్రిన్సిపల్ శేషు, ది స్టాండర్డ్ స్కూల్ కరెస్పాండెంట్ నసీఫా ఖాన్, ఉపాధ్యాయులు తిమ్మయ్య, రామకృష్ణ, వెంకన్న, కుకుడాల మల్లికార్జునరావు, వాసు, సతీష్, శ్రీనివాస్, కురుమారెడ్డి, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాదరావు గారు, గాయత్రి గార్ల ముగ్గురు కుమారులు కార్యక్రమంలో హాజరై తల్లిదండ్రులు పూలమాలతో, శాలువాలతో ఘనంగా సన్మానించారు. నేటి యువతకు ఆదర్శంగా నిలిచింది ఈ సన్మాన కార్యక్రమం. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ప్రసాద్ని గురించి అందరూ చాలా మెచ్చుకొని చెప్పారు. నేను ఏవి చెప్పలేనప్పుడు ప్రసాద్ మీ అందరికీ ఒక టీచర్, కానీ నాకు ఒక కొడుకు లాంటి వాడు. హిస్ ఫ్యామిలీ వెరీ మచ్. గాడ్ బ్లెస్ హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ. ఆకట్టుకున్నాయి. మరోసారి 36 సంవత్సరాల పాటు విద్యారంగానికి విశిష్ట సేవలందించిన శ్రీ కేవీవి ప్రసాదరావు గారికి శ్యామ్ కుమార్ రిపోర్టింగ్ ఛానల్ తరపున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా శ్యామ్ కుమార్ రిపోర్టింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన సూచనలు, సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. రెడీ మేడం. గారికి, వేదిక పెద్దలందరికీ మరియు ప్రసాద్ గారి బంధువులకు, పత్రికా విలేకరులకు, వారి పాఠశాల సిబ్బందికి అందరికీ కూడా నా యొక్క నమస్కారం. అలాగే విద్యార్థులకి ఆశిస్తున్నాను. ప్రసాద్ గారు 42 సంవత్సరాలుగా విద్యాశాఖలో పనిచేసి వివిధ ప్రాంతాల్లో పనిచేసి సాగర్కి వచ్చిన తర్వాత వారు దాదాపుగా 20 సంవత్సరాలు పనిచేశారు. వారు ఎలా అంటే పాఠశాల టైంకి దాటిపోవద్దు, ఆ టైంకి వెళ్ళాలి. అల్లా ఇంటర్వెల్, అల్లా లంచ్, అల్లా మళ్ళీ ఇంటర్వెల్, అల్లా ఆ టైంకి అన్ని కూడా పంచువాలిగా పాటించేవాడు. ఎక్కడ కూడా తాగి మేము ప్రసాద్ గారితో పరిచయం